టెరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ అమోఘం, ఆనందదాయకం. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు విశాఖ నగర ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్. విశాఖ ఉక్క నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న మెయిన్ గేట్ వద్ద ధర్నా. గాజువాకలో అల్మేటి జిమ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గాజువాక ఆఫీషియల్ కాలనీలో డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సబ్బవరం శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ అమోఘము, ఆనందదాయకం. జీవితంలో చాలా మంది కేవలం డబ్బు సంపాదన కోసమే పనులు చేస్తూ ఉంటారు. కానీ శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధినేత సత్యనారాయణ గారు ఒకటే కృత్య నిత్యంతో పేద విద్యార్థులకు పైకి తీసుకువచ్చి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడమే కృపానిత్యంతో పనిచేస్తున్న వ్యక్తి. డిఫెన్స్ అకాడమీ అధినేత సత్యనారాయణ గారు డిఫెన్స్ కాలేజ్ అండ్ అకాడమీ స్థాపించి సుమారు నేటికి 4 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి సుమారు 75 మందిని త్రివిధ దళాల్లో ఉద్యోగిని మొత్తమై పంపించడం జరిగింది. ఇదంతా చిన్న విషయం కాదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరంలో ఒక మహానీయుడు స్థాపించిన ఈ అకాడమీని ఇప్పటికీ సుమారు 70 మందికి పైగా వివిధ దళాల్లో ఉద్యోగం నిమిత్తమై పంపించి వారి బతుకులు బాగు చేయడం చాలా ఎంతగానో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ డిఫెన్స్ అకాడమీ అధినేత చేస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే పేదవారిని అక్కడ చేర్చుకొని అన్ని విషయాల్లో వరకే చదువు, ఫుడ్, అకాడమీ అన్ని ఏర్పాటు చేసి వారిని దేశ రక్షణ కోసం పంపించడం జరుగుతుంది. అందుకే ఈ జిల్లాలో శ్రీ రేంజర్స్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ మంచి గుర్తింపు రావడానికి కూడా కారణం. ఇది ఇలా ఉంటే నిన్న కాక మొన్న 12 మంది కాకినాడ స్పోర్ట్స్ విషయమే 9 మంది అర్హత సాధించడం ఎంతో ఆనందదాయకం. డిఫెన్స్ శ్రీ అకాడమీ అధినేత చెన్న విషయం ఏమిటంటే భగవంతుడు నన్ను చల్లగా చూడాలి. ఇలా పెద్ద విద్యార్థుల్ని ఎంతమందినైనా చార్జీ వారికి ఉద్యోగం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సత్యనారాయణ అంటున్నారు. నిన్న కాకములను సెలక్షన్ కు వెళ్లి సాధించిన విద్యార్థులు 9 మంది పేర్లు ఇవి: పలిమేరి గౌతమి, జి నవీన్, ఎం కార్తిక్ కుమార్, పి చైతన్య, వి మోహన్ రావు, పాతాల మణికుమార్, డి లక్ష్మణ్ రావు, సిరిసపల్లి చక్రవర్తి. పిఈ 9 మంది సెలక్షన్ లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నవారు వీరు. కాదు, ఒకసారి మణికుమార్ ఒకసారి వచ్చి నీ గురించి నీ హిస్టరీ చెప్పొద్దురా. థ్యాంక్ యూ. ఒకసారి వాడు చెప్పిన స్టోరీ వినండి అంతే, దాన్ని పెట్టి మీరు ఏం చేయాలో చూద్దరుగా. నిన్న లక్ష్మణరావు అనే అబ్బాయి వచ్చాడు, విద్యార్థి. అబ్బాయి కూడా జాబ్ కోసం వచ్చి మీతో విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 మెంబర్స్ వచ్చారు. మణికుమార్ చోడవరం, అదేవిధంగా నవీన్ కుమార్ అచ్చాపురం అని చెప్పారు. వాళ్ళ కష్టంతోనే పైకి వచ్చారు. జెడ్పీఐ స్కూల్స్ ముగ్గురు కూడా ప్రైవేట్ స్కూల్ కాదు, జెడ్పీఐ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఉద్యోగం సంపాదించే అది ఇదైతే కాదు. అది కృషి ప్లస్ అకాడమిక్ కృషి కూడా 2 కోయిన్సిడెంట్ అయితే జాబ్ వస్తుంది. అందువల్ల ప్రతిరోజు మీకు ఎందుకు చూపిస్తామంటే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ మారాలి. నేను శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాను. ఇంటర్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6 నెలలు ఫ్రీ కోచింగ్ పెట్టారు సార్. ఎడ్యుకేషన్ అండ్ గ్రౌండ్ కూడా 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ పడింది ఆర్మీ. నోటిఫికేషన్ పడిన తర్వాత ఆర్మీ టెక్నికల్, ఆర్మీ జీడీ కూడా అప్లై చేసాము. కాకినాడ డిఎస్సి గ్రౌండ్లో రన్నింగ్ పార్టిసిపేట్ చేసాం. తర్వాత రోజు మెడికల్ అయింది. తర్వాత నవంబర్ 22 మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పాతల మణికుమార్, మాది చెట్టుపల్లి విలేజ్. మా నాన్నగారి పేరు గౌరనాయుడు. మేము శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నాం. ఈ చదువు గుడ్ మార్నింగ్ వనందాల్. నేను శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో చదివే విద్యార్థిని. నా పేరు పి గౌతమ్. మా నాన్నగారి పేరు పి కనంనాయుడు. నేను మొన్న ఆగస్ట్ 6th కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్ళాను. 1600 మీటర్స్ కంప్లీట్ చేసి ఆగస్ట్ 7th మెడికల్కి వెళ్ళాను. మెడికల్ కూడా కంప్లీట్ అయింది. మొన్న రీసెంట్గా 22 మెరిట్ లిస్ట్ వచ్చింది. అందులో నాకు ఆర్మీ టెక్నికల్ జీడీ 2 క్వాలిఫై అయ్యాను. మా సత్యనారాయణ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక 6 months ఫ్రీ కోచింగ్, ఆబ్జెక్టివ్ ప్లస్ రన్నింగ్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. సార్కి ఎంతో మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్పోర్ట్స్కి కూడా మాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చి నేను ఖోఖో నేషనల్స్ ఆడడానికి సార్ ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. నాకు సార్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాతో పాటు నా మిత్రులు ఒక 8 మంది నాతో వచ్చారు. వాళ్ళందరూ కూడా 12 మంది వెళ్ళాం. 12 మందిలో 9 మందిని సెలెక్ట్ అయ్యాం. 4 ఆర్మీ జీడీ, 5 ఆర్మీ టెక్నికల్, అలాగే ఇద్దరు మొన్న అంతకుముందు రిక్రూట్మెంట్లో 2 నేవీ ఎస్ఎస్ఆర్ సెలెక్ట్ అయ్యారు. మా సూర్యప్రకాష్ సార్ కూడా మాకు ఎంతో ఆబ్జెక్టివ్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. వెంటనే అప్లై చేసిన వెంటనే ఆగస్ట్ 6th కాకినాడ డిఎస్సి గ్రౌండ్లో ఆర్మీ ర్యాలీ పెట్టారు. ర్యాలీకి రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మరుసటి రోజున మెడికల్ పెట్టారు. మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయి నవంబర్ 22 మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్లో నాతో పాటు 8 మందికి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అందులో నేవీ కూడా 2 ఉన్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి మేము శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం మరి అకాడమీ స్థాపించి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈనాటికి సుమారు 75 మంది విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ ర్యాలీ అయింది ఆర్మీ. ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున 12 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందులో 9 మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. నిన్నగా మన రిజల్ట్ వచ్చింది ఓపెన్ ర్యాలీలో. ఆ రిజల్ట్లో 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం, అందులో ఉద్యోగం సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాం మా స్టాఫ్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా. ఎందుకంటే మీకు ఇచ్చే శిక్షణ కోచింగ్ 100% మేము ఇస్తున్నాం. అది ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రన్నింగ్, జిమ్, జాయింగ్, ట్రాకింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాధవి చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక సర్వీస్ లాంటిది. ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు కానీ, అమ్మాయిని పిల్లలు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో జాబ్లో పెట్టే విధంగా తయారు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ 9 మంది కూడా మా అకాడమీ తరఫున, ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగాలు సాధించడం అంత ఈజీ అయితే కాదు. ఈ కాంపిటీషన్లో ఏ అకాడమీకి కూడా ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు కూడా రాలేదు. అలాంటిది ఒకే అకాడమీలో 12 మంది విద్యార్థులు వెళ్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు 3 మెంబర్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి, స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు మాపు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము భారీ ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ ఒక మెమరీస్ కూడా ఇచ్చి అప్రోచ్ చేస్తున్నాం. అకాడమీ స్టార్ట్ చేసి ఒక 2 బ్యాచ్లు వెళ్ళడం జరిగింది. అంటే 4 years కంప్లీట్ అయిపోయింది. 5 yearsలో మేము అడుగుపెట్టి మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక 9 మంది 10 మంది విద్యార్థులు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందన తెలియజేస్తున్నాం. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు విశాఖ నగర ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పాత గాజువాకగూడలో సీఎంఆర్ఎఫ్ సంస్థ 21 ట్రాఫిక్ స్టాపర్లు, రేంజ్ ఆసుపత్రి సమకూర్చిన మరో 21 నో పార్కింగ్ సైన్ బోర్డులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీసీపీ మాట్లాడుతూ నగరంలో వాహనాల సంఖ్య రోజుకు పెరుగుతుందన్నారు. రహదారులపై ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రమాదాలను అరికట్టడం అందరి బాధ్యత అని చెప్పారు. వాహనదారులను నడిపేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్లను ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ, సిఏ షేక్ హుసేన్, బాటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచి
శుభదినంగా భావిస్తున్నాము. తర్వాత ఈ పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా అలాగే ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ వారు ఈ ఏవైతే సైనేజ్ బోర్డులు అలాగే తర్వాత ఒక 21 సిఎంఆర్ మేనేజ్మెంట్ కూడా ఒక 21 స్టాపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది మన సిఐ గారు గాజువాక సిఐ గారు ట్రాఫిక్ సిఐ గారు బ్యాచ్మేట్ మన హుస్సేన్ సిఐ గారు అలాగే తర్వాత దీనిలో మంచి చొరవ తీసుకున్నారు. దాని మీద అలాగే మన ఇక్కడ ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు కూడా దీనికి మంచి అడగాన ఇవన్నీ ఏదైతే మనకి సైనేజ్ బోర్డులు ప్రొవైడ్ చేసినందుకు నిజంగా చాలా వాళ్ళకంతా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే సిఎంఆర్ మేనేజ్మెంట్ వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంటాము. ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా మన సిఐ గారు చేపడతారు. తర్వాత అలాగే ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువగా ఉన్నందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దాన్ని కొద్దిగా ఫ్రీ చేసే ఉద్దేశంతో చాలా వరకు ఫ్రీ చేసే ఉద్దేశంతో అలాగే మన ఎవరైతే కమ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిపోయే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మన కమిషనర్ గారు సిటీ పోలీస్ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు తర్వాతను అలాగే వారి పర్యవేక్షణలో ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దాని మీదను మరి కంప్లీట్ గా ప్రత్యేకించి ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారణ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోతున్నారు. దాని మీదను అంతా సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. దీనిలో ఉన్న ఏదైతే ఇప్పుడు ఏదైతే వేరింగ్ హెల్మెట్స్ కానీ తర్వాత అంటే నాన్ వేరింగ్ హెల్మెట్స్ తో ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు. దానిలో ఎక్కువ యూత్ కూడాను ఎక్కువగా ఈ ప్రమాదాలకి గురవుతున్నారు. తర్వాత యూత్ కానీ తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు తర్వాత మిగతా ఇక్కడ ఇంకా మన కొంతమంది మన సెక్యూరిటీ అదే మన ట్రాఫిక్ దీనిలో దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతమంది ఉంది అదే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొంతమంది ముందుకి ట్రాఫిక్ సోల్జర్స్ కింద కూడా మళ్ళీ కొద్దిగా అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ ఆర్గనైజ్ చేసి తర్వాత వాళ్ళ సర్వీసెస్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఉంది. దాన్ని వాళ్ళ సర్వీస్ కూడా మరి త్వరలో మరింత స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాతను ఇవన్నిటికున్న తర్వాత మేము మా సైడ్ నుండి పోలీసు ట్రాఫిక్ పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అజాగ్రత్తగా దుడుగుగా నిర్లక్ష్యంగా 2 వీలర్స్ నడపొద్దని చెప్పి చెప్తున్నాము. అలాగే తర్వాత పేరెంట్స్ కూడా మా సైడ్ నుండి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఎక్కువగా ఈ జూక్ బళ్ళు తర్వాత స్పోర్ట్స్ బళ్ళు గట్రా కొన్ని స్విచ్ చేసినందువల్ల వాళ్ళకి దాంతలుగా ఎలా ఉంటదంటే యూత్ కుర్రోళ్ళు అయినందువల్ల ఏదో స్పీడ్ థ్రిల్ అనుకుంటారు కానీ దానివల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు గురయ్యి ఎక్కువగా ప్రమాదాలు జరిగి చనిపోవడాలు అలాగే తర్వాతను గ్రీవియస్ ఇంజరీస్ గట్రా అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ అయితే మాత్రం మా సైడ్ నుండి పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తర్వాతను ఈ బళ్ళు అయితే మాత్రం కొన్ని ఇవ్వడం అనేది అది అంత కరెక్ట్ కాదేమనిపిస్తుంది. అది కొద్దిగా అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తున్నాము. అలాగే తర్వాతను తాగి డ్రైవ్ చేయడం కానీ నిర్లక్ష్యంగా నడపడం కానీ ఈ రేసింగ్ కానీ తర్వాత ఇవన్నీ ఇప్పుడు పిల్లలు కూడా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి తర్వాతను ఇక్కడ అంతా మరి మీ అందరికీ తెలిసిందే. బోత్ మన ఏదైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మా సైడ్ నుండి ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ జరుగుతుంది. దీన్ని కొద్దిగా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టు మెయిన్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఎక్కడైతే సపోజ్ ఏదైతే రెడ్ సిగ్నల్ పడితే ఆగమని చెప్పేసి తర్వాత ఏదైతే గ్రీన్ సిగ్నల్ పడినట్లయితే దాని మీద అవే ఏర్పడినట్టు తర్వాత యాంబర్ ఉండి చేసినట్లయితే మాత్రం కొద్దిగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పేసి ఏదైతే ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రాపర్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి మా సిటీ పోలీస్ తరఫున సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము మరి అంతా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాము. తర్వాత
ఈ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ కొంత మేరకు విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న మెయిన్ గేట్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు పెద్దగట్యాడ CWCలో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి గోడ పత్రికను ఆవిష్కరించారు. యూనియన్ అధ్యక్షుడు పితాన భాస్కరరావు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు ప్రతి 6 నెంబర్ కి ఎకరం భూమి చొప్పున 1 టైం సెటిల్మెంట్ చేయాలని, అది జరిగేంత ప్రతి నెల జీవన వృత్తి కింద 25,000 రూపాయలను ప్రతి 6 నెంబర్ దారుడికి చెల్లించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చి 40 సంవత్సరాలు అయినప్పటికీ శాశ్వత పరిష్కారం చేయలేదన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉక్కు నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు, గల్ల రామకృష్ణ, వడ్లపూడి చిన్న, కోన రమణ, DSV నరసింగరావు, జగన్, అంగదేముడు, వెంకటలక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్పంచుకుంటేనే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ దిగిరాదనే సైతం రేపు డిసెంబర్ 8వ తారీఖున మనము ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా నిరసన కార్యక్రమం వేదిక చేస్తున్నాం కనుక ఆ సందర్భంగా మనము విశాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ కోసం మేము భూములు ఇల్లులో త్యాగం చేసి నేటికి 45 సంవత్సరాలు అయినప్పుడు పరిష్కారం చేస్తామని చెప్పి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడమే కాదు, ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూడా నిర్వాసితుల ఐక్య సంఘం మరియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా 64 గ్రామాల నుండి సంఘం మిత్రులందరూ హాజరైన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సామాజిక సేవలో నేటి యువత ముందుండాలని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు. గాల్జివాక అల్మేటి జిమ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది రోగాల బారిన పడుతుంటారని, వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అన్నది చాలా అవసరమని అన్నారు. అటువంటి సమయంలో రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒకప్పటితో పోల్చితే నేడు రక్తదానం పట్ల ప్రజల్లో చైతన్యం పెరిగిందని తెలిపారు. అపోహలను వీడనాడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వెంకటరామయ్య, ఊరుకుట్టి చందు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో గాజువాక నడిబొడ్డులో ఆల్మేటి జిమ్ అధినేత శ్రీ వీర్రాజు గారి ఆధ్వర్యంలో భారీగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటుగా 70వ వార్డు కార్పొరేటర్ సోదరుడు ఉరుకుట్టి చందు గారు, అలాగే జాగ్రత్త సీన్ గారు, అలాగే మరొక మిత్రుడు జిమ్మూర్తి గారు, అలాగే మన పరమేశ్వర, ఒకరి యొక్క రక్తం మరొకరికి ప్రాణదానం, ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానంగా ఎంతో మంది ఈ రోజుల్లో బాగా అవగాహన వచ్చింది. బ్లడ్ అనేది ఇస్తే ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమని చెప్పి ముందు ఆలోచించేటోళ్ళు ఈరోజు అటువంటి ఆలోచనలన్నీ తొలగిపోయి మంచి అవేర్నెస్ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లో చక్కగా పాల్గొనడం, మాకున్నటువంటి అవకాశం మేము చేయగలిగినటువంటి సాయం, మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ప్రజలందరికీ కూడా
ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా యూత్ కూడా ఇప్పుడు బాగా విస్తరిస్తున్నది ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో. అదే విధంగా రోజుకు చూస్తున్నాం గాజువాక నియోజకవర్గంలో అనేకమైనటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఎవరైనా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అయితే అటెండ్ అయిన తర్వాత ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా అర్జెంట్ ఆపరేషన్స్ కానీ, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా తక్షణం స్పందించడం, ఎవరికైనా ఇబ్బంది అంటే వెంటనే రక్తం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి వారికి మా యొక్క పూర్తి సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఉన్నటువంటి సహాయం ఏదైతే చేయగలమో అటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని, అదేవిధంగా ఆల్మైటీ జిమ్ అధినేత శ్రీ వీర్రాజు గారు ఇంత మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఎందుకంటే మొన్ననే ఆయన జిమ్ కార్యక్రమం కూడా మనం చూడటానికి వచ్చినప్పుడు ఎంతో చక్కగా చాలా మంది యూత్ కి ఏదైతే జిమ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క శరీరం దృఢంగా ఉండటానికి మంచి మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ అందజేస్తా ఉన్నారు. అటువంటి వారికి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉన్నటువంటి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్మెటీ జిమ్ రాజు మాట్లాడుతున్నాను. ఈ రోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. పెద్దలందరూ ఇచ్చేశారు. మేయర్ గారు, కార్పొరేటర్ గారు సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంతలా అవడానికి కారణం మా ఆల్మెటీ స్టూడెంట్స్. ఎప్పటి నుంచో 3-4 రోజుల నుంచి మోటివేట్ చేసుకుంటూ వచ్చాను. బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది, బ్లడ్ వరకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మోటివేట్ చేస్తే చాలా మంది ఇప్పుడు దాకా 150 మెంబర్స్ దాకా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంత ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, ఈ కరోనాలో చాలా బాధపడ్డారు చాలా మంది. నెత్తురు లేక నేను నా కళ్ళతో చూశాను. మా మదర్ని కూడా బోల్డ్ హాస్పిటల్ ఇచ్చినా కానీ బ్లడ్ కోసం ఎంతో అప్పుడు తెలిసింది బ్లడ్ డీల్ ఏంటో. అప్పటి నుంచి నేను బ్లడ్ ఇస్తానే వస్తున్నాను 14 నెలలకి. ఈ కార్యక్రమం అంతకీ చేయడం జరిగింది. ముఖ్యంగా నా స్టూడెంట్స్ బాగా సపోర్ట్ చేశారు నాకు ఇంకా వీళ్ళ సపోర్ట్, మేజర్ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ ఉంటే ప్రతి 6 నెలలకి బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ. చిరంజీవి గారు పెట్టారు. ఆ రోజులో చిరంజీవి గారు ఎంతో మంది ప్రాణాలను రచించారు. అసలు చిరంజీవి గారు నుంచున్నప్పుడు నేను ఇంట్లోంచి బయటికి రాని వ్యక్తిని, ఆయన నుంచున్నారని చింతలపూడి వెంకటరమణ గారు నుంచుంటే ఈదికి గల్లీకి తిరిగి నేను ఓట్లు వేసి ఎంతో త్యాగం చేసి గెలిపించాను చిరంజీవి గారిని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్వార్థం ఆయన లేకుండా దేశం కోసం, నేను యూత్ కోసం ఎంతో త్యాగం చేసి ఇదవుతున్నారు. దాన్ని బట్టి మా బాబు కూడా రక్తదానం చేయాలి. చిరంజీవి గారిని బట్టి ఆయన విదేశాన్ని బట్టి మా బాబు కూడా ఇలాగా చేయాలని అనుకుని అమ్మ ఇలా చేస్తున్నాను నేను అంటే, ఎందుకన్నా మంచిదే బాబు చెయ్యాలని, మంచి పనులు అన్నీ చేయాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం ఆయన చూసుకోకుండా ఎంత మంచి పనులు చేస్తున్నారు, రేత్రి పగులు నిద్రపోకుండా. ఆయన బాటలో మనం నడవటం ఎంతో ఇదేతను. ఆయన నువ్వు ఇది చెయ్యి, జిమ్ అభివృద్ధి చేసుకో, ఇలాంటి మంచి పనులు చేసుకొని. నేను చిరంజీవి గారిని బట్టి ఆ ఫ్యామిలీని బట్టే మేము ఇదవుతున్నాం సార్. నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఓడిపోయినా సరే 3ఓసారి గెలిపించుకున్నాను. గాజువాకలో నుంచోలేదు, అయినా కూడా మేము త్యాగం చేసి తిరిగి నాకు ఒంట్లో బాగోపోయినా కూడా అలాగ గెలిచేటట్టుగా చేసుకున్నాం. ఆయన విదేశాన్ని బట్టి ఫాలో అవుతున్నారు మా బిడ్డలు, మా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అని. ఈ రక్తదానం అన్నది చేసేది నాకు 2 అబ్బాయిలు. చాలా బాగా, నా పెద్ద కొడుకు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆ నాన్న వెనకాల తిరిగి పొలం పనులు చేసి ఎన్నో కష్టాలు పడి వచ్చాడు. అంతా ఎంత కష్టం కాదు. ఈ రోజుకి జిమ్ నిలబెట్టుకున్నాడంటే నా కొడుకు కష్టమే. ఎవరు తల్లిగా నా ప్రోత్సాహం నేను చేశాను మా బాబుకి. కానీ ఈ రక్తదానం చేస్తాడని, ఇలా చేసి అంత అభివృద్ధి చెందుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని నా బిడ్డను తీరుస్తున్నాను. ప్రాణాంతక ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని, అందుకోసం ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాజపా గాజువాక ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నరసింహరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక ఆఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎయిడ్స్ బాధిత పిల్లలు అక్కున చేర్చుకుని వారి ఆలన పాలన చూస్తూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్న సొసైటీ నిర్వాహకులను అభినందించారు. మహమ్మారి ఎయిడ్స్ బారిన పడి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదని అన్నారు. ఎయిడ్స్ రహిత సమాజ ఆయా లక్ష్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. డిజైర్ సొసైటీ ఇన్ఛార్జ్ పి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారి తెదాపా వైసీపీ నేతలు అక్కిన లక్ష్మణరావు, సిరెట్ల వాసు, ఎన్ఆర్ఐ గోదశ్రీ సుధర్ రెడ్డి, పూర్ణిమ స్ఫూర్తి అనాథ ఆశ్రమం, ట్రూత్ ట్రస్ట్ జనరల్ యువ, రవీంద్ర ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాకార్డులు ప్రదర్శించి ఆయా కాలనీలో మీదుగా ర్యాలీ నిర్వహించారు. అఫీషియల్ కాలనీ రోడ్ నెంబర్ 5 గాజువాకలో డిజైర్ సొసైటీ సంస్థ అనేది ఏర్పాటు చేసి సుమారుగా 12 సంవత్సరాలు అయ్యింది.
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే అనేది చేస్తుంటాం అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే 2030కి HIV జీరో కేసెస్ ఉండాలి, ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం జరుగుతున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజేపీ గాజువాక కన్వీనర్ గారు శ్రీ 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 కర్ణవరెడ్డి నరసింహరావు గారు, అదేవిధంగా అందరినీ గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే ట్రూత్ ఆర్ఫనేజ్, అదేవిధంగా మూర్తి గారు, అభిషేక్ గారు, స్ఫూర్తి రాజేష్ గారు, దాదాపుగా ఒక 300 మంది పిల్లలతో మన అవగాహన ర్యాలీ అనేది చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమం తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి అందరిలో ఆ కేసెస్ అనేది లేకుండా చేయాలని చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా మాకేంటంటే మాకు శ్రేయోభిలాషినటువంటి శ్రీ శ్రీ కర్ణవరెడ్డి నరసింహరావు గారు ప్రతి సంవత్సరం మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా జీవీ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా మాధవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా బీజేపీ నాయకులైనటువంటి ప్రతి వాళ్ళ పుట్టినరోజులంతా కూడా ఇక్కడే జరిపిస్తూ మా పిల్లలకు కావలసిన పౌష్టికాహారం, అదేవిధంగా కావలసిన విద్యా సదుపాయాలు కూడా అందజేస్తున్నారు. అదే దాంతో పాటుగా ఏంటంటే మరోసారి ప్రత్యేకంగా డిజైర్ సొసైటీ తరపు నుంచి మా రవిబాబు గారి తరపు నుంచి వాసు గారికి, అదేవిధంగా కేఎన్ఆర్ సార్కి, అక్కేం లక్ష్మణరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. దాంతో పాటు ఏంటంటే మెయిన్ మనకి డిజైర్ సొసైటీ ఏ కార్యక్రమం చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడాను మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ పరశురామ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీని మనం ఏంటంటే ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పిల్లల గురించి రావడం అనేది, అసలు ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే హెజిటేట్ చేస్తుంటారు ఎక్కువగా. సర్లే మనకేంటి ఇది ఓట్ బ్యాంక్ కాదు కాబట్టి ఎందుకు పాల్గొనడం ఒక ఇది ఉంటుంది, కానీ అదేది లేకుండా మనకేంటంటే డిజైర్ సొసైటీ మన సొసైటీ శ్రీనగర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాకు ముందుంచి నడిపిస్తున్నటువంటి నా కేఎన్ఆర్ సార్ గారికి, వాసు గారికి, లక్ష్మణరావు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జిఓ మిత్రులందరికీ కూడాను ప్రత్యేకించి స్ఫూర్తి, అది ట్రూత్ ఆర్ఫనేజ్, అభిషేక్ సార్కి, అదేవిధంగా వీరు ఇచ్చిన అందరికీ కూడాను పేరు పేరున మా డిజైర్ సొసైటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ అమోఘం, ఆనందదాయకం. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు విశాఖ నగర ట్రాఫిక్ ఏడీసీపీ రవీన్ కుమార్. విశాఖ ఉక్క నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8న మెయిన్ గేట్ వద్ద ధర్నా. గాజువాకలో అల్మేటి జిమ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గాజువాక ఆఫీషియల్ కాలనీలో డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.